అసలైన ముచ్చట రేవంత్ అని 50% సీట్లు ఇస్తాడంట. చూద్దాం మరి. ఇప్పటికి 50% లేరా, ఏం జరుగుతుందో చూద్దాం. జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు పార్టీ మద్దతుతో పోటీలో నిలబెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం. ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగింత. పంచాయతీల్లో బీసీలకు 50%, కోటా దాటాలని సీఎం ఆదేశాలు. పార్టీ పరంగా అందుకు తగ్గట్టు ప్రణాళికలు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఏర్పాట్లు పూర్తవుతున్న తరుణంలో అధికార పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఎన్నికల్లో బీసీ వర్గాల ప్రాతినిధ్యం 50% దాటాలని, అందుకు పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా రాజ్యాంగపరమైన పరిమితులను పాటిస్తూనే బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచాలని స్పష్టం చేశారు. దీంతో బీసీ అభ్యర్థులను జనరల్ స్థానాల్లో కూడా పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇలా జనరల్ స్థానాల్లోనూ బీసీలను పోటీ చేయించడం ద్వారా రిజర్వేషన్ల పరిమితిని అధిగమించవచ్చని, ఆ వర్గాలకు రాజకీయంగా 50%కి పైగా కోటా దక్కుతుందని భావిస్తున్నది. ఇప్పటికే బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్లో నిర్ణయించింది. ఇప్పుడు ఆ కోటాను మరింత పెంచే పనిలో పార్టీ నిమగ్నమైంది. బీసీలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కూడా అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తున్నది. అంటే వీళ్ళు ఇప్పుడు రాజ్యాంగ పరంగా ఇచ్చే 23% కాకుండా ఇంకా జనరల్ స్థానాలలో కూడా ఎక్కువ బీసీలను పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నదట. అంటే వీళ్ళు ఇచ్చే 42% కాకుండా ఇంకా ఎక్కువ బీసీలు పోటీ చేస్తే ఎవరిని మభ్య పెట్టడానికి ఇదంతా వార్తలు, ఎవరిని మభ్య పెట్టడానికి. ఇక్కడ చూడండి, రేపో మాపో షెడ్యూల్. పంచాయతీ ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు. పంచాయతీరాజ్ శాఖ నుంచి ఎస్ఈసికి చేరిన రిజర్వేషన్ల జాబితా. ఈ నెల 26 లేదా 27న షెడ్యూల్ విడుదల చేసే ఛాన్స్. జడ్జి సెలవులో ఉండడంతో పంచాయతీ ఎన్నికల పిటిషన్పై విచారణ నేటికి వాయిదా. ఆ మండలాల్లో బీసీలకు ఒక్క ఊరు దక్కలే అంటనే, ఒక్క ఊరు దక్కలే అంట బీసీలకు. మండలమే జిల్లా యూనిట్గా రిజర్వేషన్ల ఖరారు చేయడం రొటేషన్ పద్ధతి వల్లే సమస్య. మహబూబాబాద్ జిల్లాలోని 6 మండలాల్లో బీసీలకు 0. ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలోని 10 మండలాల్లోనూ ఇదే సీన్. ఒక్క గ్రామం దక్కకపోవడం నిరసిస్తూ భీమారం జన్నారంలో బీసీల ధర్నా. కోటపల్లిలో బీసీలకు సీట్లు కేటాయించాలని కలెక్టర్కు వినతి కలిసిన బీజేపీ లీడర్. కోటపల్లి, భీమారం, జన్నారం, ఇది చెన్నూరు నియోజకవర్గం. ఒకసారి 2వ పేజీ పెట్టు. వీళ్ళు ఆగామాగం చేసుడు, బీసీలను ముంచుడే వీళ్ళ పని అయిపోయింది. వీళ్ళు కనీసం అంటే ఒక మండలానికి ఇది అసలు వార్త. ఆ మండలాల్లో బీసీలకు ఒక్క ఊరు దక్కలే. జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేయడం రొటేషన్ పద్ధతి వల్లే సమస్య. గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల కేటాయింపులో చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ప్రకారం సర్పంచ్, వార్డు మెంబర్ రిజర్వేషన్ల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిన ఆఫీసర్లు జిల్లాల వారీగా గెజిట్లు విడుదల చేశారు. కాగా జిల్లాను యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లను ఖరారు చేయడం, రొటేషన్ పద్ధతి అవలంబించడం, బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల వల్ల ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 27 మండలాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ స్థానం కూడా దక్కలేదు. ఇప్పుడు 27 మండలాలలో మీరు నాశనం పట్టించినట్టేగా. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలోని 6 మండలాల్లో, ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలోని 5 మండలాల్లో బీసీలకు ఒక్క సీటు దక్కలేదు. దీంతో ఆయా జిల్లాలో బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా భీమారం, జన్నారంలో బీసీలు ధర్నా నిర్వహించగా, కోటపల్లిలో బీజేపీ నేతలు కలెక్టర్ను కలిసి బీసీలకు 1-2 సర్పంచ్ స్థానాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఇట్లా విజ్ఞప్తి చేసే కన్నా, వాళ్ళని అడుక్కునే కన్నా 9th షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు వస్తే లొల్లు ఉండదు కదా బీసీలకు. ఆ పార్టీని అడుక్కోవాలి. కాంగ్రెస్ ఎంత ఇస్తుంది? కాంగ్రెస్ ఇప్పుడు బీసీని నిలబెడితే మళ్ళీ అగ్రవర్ణమైన తీసుకొచ్చి ఆయనకు సపోర్ట్ చేస్తే ఆయన గెలిపిస్తారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎట్లుందయా రిజర్వేషన్లు? వాడు అడుక్కుంటున్నాడా? మనకి ఈయన చూద్దాం పాటు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వ్డ్. బోలెడు మంది ఉంటారు కదా సికింద్రాబాద్లో. బడా 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాడుగా, వచ్చి పోటీ చేస్తాడు. వేరేటోడు చేయలేడు కదా, ఛాన్స్ లేదా. దేవరకొండ ఎస్టీ రిజర్వేషన్. ఏదో ఒక మా గిరిజన బిడ్డ, మా లంబాడి బిడ్డ, మా బంజారా బిడ్డ తప్ప వేరేటోడు పోటీ చేయడు కదా.
సో ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఏదో తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం లాగా చేసి పడేస్తూ ఉన్నారు. మొత్తం మండలాలే బీసీలు ఉండరానే? మండలాలలో సార్ బీసీలే లేరా? జన్నారంలో బోలెడు మంది బీసీలు ఉన్నారు, భీమారంలో బోలెడు మంది బీసీలు ఉన్నారు. కోటపల్లిలో బీజేపీ నేతలు కలెక్టర్ను కలిసి బీసీలకు 1, 2 అయిన సర్పంచ్ స్థానాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పలు మండలాలలో ఎస్సీలకు ఎస్టీలకు కూడా ఒక్క గ్రామం కూడా రిజర్వ్ చేయకపోవడంతో ఆయా చోట్ల ఆందోళన నెలకొంది. అంతా నిబంధనల ప్రకారమే సర్పంచ్ రిజర్వేషన్ల ప్రక్రియను ఆర్డీఓల ఆధ్వర్యంలో పూర్తి చేయగా వార్డు స్థానాలను ఎంపీడీఓలు ఖరారు చేశారు. 2011 జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సర్పంచ్ స్థానాలను కేటాయించగా బీసీ రిజర్వేషన్ల సామాజిక ఆర్థిక కులగణన సర్వేను పరిగణలోకి తీసుకున్నారు. అందులోంచి ఆర్థిక సామాజిక కులగణన 2024ను పరిగణలోకి తీసుకొని మండలంలో ఒక్క బీసీ లేదని నిర్ధారించుకున్నారా మీరు? పరిగణలోకి తీసుకున్నారు. ప్రతి జిల్లాలో రాష్ట్రపతి నోటిఫై చేసిన షెడ్యూల్ గ్రామాలతో పాటు 100% గిరిజన జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించారు. ఇక నాన్ షెడ్యూల్ గ్రామాల్లో సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాల్లో ఎస్టీలకు 10, ఎస్సీలకు 17, బీసీలకు 23% అటు ఇటుగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఇక మీరు ఒరగబెట్టింది ఏముండదే? కేసీఆర్ ఏజెన్సీలో మీరు కూడా గదే చేస్తున్నారు కదా. కేసీఆర్ గదే 23%తో ఒరగబెట్టిండు. రేవంత్ రెడ్డి కూడా గదే 23%తో ఒరగబెడుతున్నాడు. మరి కామారెడ్డి డిక్లరేషన్ ఎవరి కోసం ఇచ్చేళ్ళు మీరు? కామారెడ్డి డిక్లరేషన్ ఎవరి కోసం ఇచ్చేళ్ళు? ఎవరి లోపాయికార ఒప్పందం అందే బీసీ నాయకులది. నాకు ఇప్పుడు గట్టిగా కష్టపడితే నేను మంత్రి అవుతాను ఒకడు, ఇప్పుడు గట్టిగా కష్టపడితే నేను రాజ్యసభ సభ మళ్ళా ఎక్స్టెండ్ అవుతుందని అయినే నేను గట్టిగా బీసీల కోసం కొట్లాడినట్టు చేస్తే నేను వచ్చే సంవత్సరం నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఇంకో ఆయనే. బీసీ కమిషన్ చైర్మన్ మిస్ అయింది, నేను ఇప్పుడు కష్టపడితే నేను మళ్ళా ఎంపీనో రాజ్యసభకు నేను వెళ్ళొచ్చు, కాంగ్రెస్లోనో బీజేపీలోని బీఆర్ఎస్లోని ఇంకో ఆయనే. ఇవన్నీ ఎవరికి వాడు లోపాయికార ఒప్పందాలు పెట్టుకొని ముందుకెళ్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ ఒక ఫ్రేమ్ మీదకి రారు, మళ్ళా రారు. అది జరిగేది ఒక ఫ్రేమ్ మీదకి రారు. ఎవరికి వాడు నేనే గొప్ప అనుకుంటారు. ఈ యాటిట్యూడ్ ఉంటుంది చూడు, ఆ యాటిట్యూడ్ కొంప ముంచడానికే, బీసీల కొంప ముంచడానికే. మీరు వ్యక్తిగతంగా ఎదుగుతారు, బీసీ అని పాడవాడి మీరు వ్యక్తిగతంగా ఎదుగుతారు తప్ప బీసీలు ఎక్కడ ఎదుగుతున్నారు? ఏడో ఒక సర్పంచ్, ఒక ఎంపీడీసీ, ఒక జడ్పీటీసీ మన దగ్గర నుంచి ఒక 10 మంది లీడర్లు తయారైలా. మనం లీడర్ అయితే సరిపోతుందా? ఇప్పుడు దీని మీద మాట్లాడతారా? 27 మండలాల్లో బీసీలకు ఒక్క స్థానం కూడా దక్కలే, మాట్లాడతారా దాని మీద? అస్సలు 46 జీవోకు అనుగుణంగానే రిజర్వేషన్లు. రాజ్యాంగం, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీరాజ్ శాఖ ఇచ్చిన 46 జీవోలోని మార్గదర్శకాలకు తగ్గట్టు రిజర్వేషన్లు ఖరారు చేశాం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, కులగణన సర్వే, బీసీ డెడికేటెడ్ కమిషన్ రికమెండేషన్ల ఆధారంగా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాం. భీమవరం మండలంలో ఎస్సీలు 30.2%, ఎస్టీలు 20.15%, మొత్తం 50.35% పాపులేషన్ ఉంది. ఇక నిబంధనల ప్రకారం ఆ 2 వర్గాలకే 50% రిజర్వేషన్లు దాటుతున్నది. దీంతో అక్కడ బీసీలకు రిజర్వేషన్లు కేటాయించలేకపోతున్నారు. ఇదేం రిజర్వేషన్ అయ్యా? ఏం రిజర్వ్? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు 50% ఉన్నారు కాబట్టి 50% స్లాబ్ ఉంది కాబట్టి 50% ఇక బీసీలకు ఇవ్వము, ఓసీలకు ఇవ్వము, ఎవరికి ఇవ్వరు ఇక మీరు. అంటే బీసీలు 50% ఉన్న కాడ ఎస్సీలు మొత్తమే రారు, ఎస్టీలు మొత్తమే రారు. 27 మండలాలు అట్లా జరిగిందా? సరే, ఎస్సీ ఎస్టీలే ఉన్నారా 50%? అరే ఏంది ఇది కథ? ఏం కలెక్టరు ఏమైందో ఇక చూడు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం జిల్లాలో ఒక్క సర్పంచ్ కూడా బీసీలకు దక్కని మండలాలు 27. రాష్ట్రంలో 27 మండలాలలో ఒక్క బీసీ లేడా? ఒక్క నా కొడుకు మాట్లాడతలేడు నిన్నటి నుంచి, ఒక్క నా కొడుకు మాట్లాడతలేడు. 27 మండలాల్లో బీసీల ప్రాతినిధ్యమే లేదురా నాయన. 27 మండలాలు అంటే ఏంది? 27 మండలాలు
అవేందో చూద్దాం ఇప్పుడు. జిల్లా మండలాలు. ఖమ్మం జిల్లాల రఘునాథపాలెం తిరుమలాయపాలెంలో ఒక బీసీ ఒక్క టికెట్ ఇచ్చిన వాళ్ళు లేడు, రిజర్వేషన్ లేదు. నల్గొండలో దామరచెర్ల బోలెడు మంది బీసీలు ఉంటారు, నేరేడుగొమ్మలో బోలెడు మంది బీసీలు ఉంటారు. అవును. సూర్యాపేటలో చివ్యంల పాలకీడు ఈ 2 మండలాల కథం పట్టించిండు. మంచిర్యాలలో భీమారం, కాసిపేట, కోటపల్లి, మందమారి, నెల్లెల ఇవన్నీ కూడా భీమారం, కోటపల్లి, మందమారి ఇవన్నీ కూడా చెన్నూరు నియోజకవర్గం. మా సార్ ఎటువేండు, మా వివేక్ సార్ నియోజకవర్గం అది. ఆదిలాబాద్లో బజార్, అత్నూర్, మావల, నేరేడిగొండ, సాత్నాల, సోనాల, సిరికొండ ఆదిలాబాద్ కథం పట్టించిండు. భూపాలపల్లిలో మహాముత్తారంలో అసలు బీసీ అనేటోడు లేడు, పలిమెలలో బీసీ అనేటోడు లేదు. మా శ్రీధర్ బాబు సార్కి కనిపించాలి. అది మంతని నియోజకవర్గం. బడా 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 లీడర్లుగా ఎదిగి ఏం లాభమే మీతో? కానీ మండలంలో నువ్వే సామాజిక న్యాయం చేయలేని పరిస్థితిలోకి వెళ్తా ఉంటే నువ్వు లీడర్ అయ్యి ఎవరిని ఉద్ధరించడానికి? బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకొని మనకున్న బ్లాక్ మనీని బయట దేశంలోకి వెళ్ళి వందల వేల కోట్లు ఉంటే లక్షల కోట్లు చేసుకోవడానికి తప్ప పోయేటప్పుడు ఆ మొత్తం ఆ పైసల కట్టలు మొత్తం మీద పెట్టుకొని నీ మీద పెట్టి కాలుస్తారా? గట్లనైనా కాలవాల్సిందేమన్నా, అట్లనే చేయాలి. ఇక భూపాలపల్లిలో మహాముత్తరం, పలిమెల. ఇక మహబూబాద్కి వచ్చేసి కేశ సముద్రం అట, కురవి అట, ఇనుగుర్తి, ఇక సిరోలు, డోర్నాకాల్, మరిపేటలో ఒక్క బీసీ లేరట. సముద్రంలో ఒక్క బీసీ లేడంట, కురవి లేదంట, ఇనుగుర్తిలో లేదంట, సిరోల్లో లేదంట, డోర్నాకాల్ లేదంట, మరిపేడ. ఇనుగుర్తి అంటే గుర్తుకొచ్చింది మన ఎవరు గాయత్రి రవి, రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభ ఎంపీ బద్దిరాజు రవిచంద్ర అంటారు, ముద్దుగా గాయత్రి అంటారు. వాళ్ళ సొంత ఊరు అది ఇనుగుర్తి. ఆసిఫాబాద్లో బెల్చూరులో లేదంట, నాగర్ కర్నూలులో అచ్చంపేటలో లేదంట, రంగారెడ్డిలో ఆమన్గల్లో ఎంతమంది బీసీలు ఉంటారా? అన్ని దాంట్లో ఉంటారు. కాకపోతే వాళ్ళ కోటలు దాటినాయని చెప్పి వీళ్ళకి ఇస్తలేరా ఏంది? మరి జిల్లా యూనిట్ గా కాదయ్యా, మండలం యూనిట్ గా తీసుకోవాలి. అవును, మండలం యూనిట్ గా తీసుకోవాలి. అంటే ఆ మండలంలో ఆ ఊర్లో ఆ మండలంలో బీసీలే లేకుండా ఎస్సీ ఎస్టీ 50% అయితే బీసీలకు ఇయ్యారా? ఎస్సీ ఎస్టీ 50% అయితే బీసీలకు ఇవ్వద్దని రూల్ ఎక్కడైనా ఉందా? ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మోసం చేయడానికి ఇదంతా మీ తతంగం. దీనిపైన ఇక బీసీ లీడర్లు ఏం చెప్తారు? ఒక్క గ్రామంలో అట్లా ఉండొచ్చు, మళ్ళీ వేరే గ్రామం. ఇప్పుడు సర్పంచ్ అంటే గ్రామానికి సర్పంచ్ వేరు కదా. మరి ఒక గ్రామంలో అట్లా జరిగితే మొత్తం వేరే గ్రామంలో ఇవ్వాలి కదా. మండలానికి మొత్తానికి కథం చేసిరట. ఇదేం గురం? దానిపైన జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ స్పందించండి, ఒకసారి చూద్దాం. రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం, 2019 కంటే ఇప్పుడే బీసీలకు తక్కువ సీట్లు అంటున్నారు జాజుల. గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ఖరారులో శాస్త్రీయత లేకుండా ఇష్టం వచ్చినట్లు ఖరారు చేశారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అధికారులు చేసిన తప్పుల వల్ల బీసీలకు తీరని నష్టం జరిగిందని ఆవేదన. ఈయన ప్రభుత్వం పైన ఎప్పుడు పోరాటం చేయడు, అధికారులు చేసిన తప్పిదమంట. 2019 కంటే ఇప్పుడు బీసీలకు ఎక్కువ నష్టం జరుగుతుందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ రిజర్వేషన్లకే రాష్ట్ర ప్రభుత్వం గండి కొడుతుందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీ రిజర్వేషన్లు అతి తక్కువ కేటాయించి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 2019లో జరిగిన ఆ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 18% నుంచి 22% వరకు బీసీ రిజర్వేషన్లు అమలైతే ప్రస్తుతం 16% నుంచి 20% వరకే రిజర్వేషన్లు కేటాయించారని జాజుల ఆరోపించారు. అనేక డివిజన్లలో మండలాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ సీటు కూడా రిజర్వ్ కాలేదని విమర్శించారు. మండలాల వారీగా చూస్తే ఒక మండలంలో గత ఎన్నికలో కంటే కనీసం 2-3 గ్రామాల బీసీ కోటాను తగ్గించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బీసీ రిజర్వేషన్ కోటాను తగ్గించి జనరల్ కోటాను పెంచారన్నారు. దీన్ని బట్టి చూస్తే బీసీలకు రావాల్సిన సర్పంచ్ స్థానాలను అగ్ర కులాలకు కట్టబెట్టారని, ఇది కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఈ విషయంపై త్వరలోనే సీఎస్ను కలిసి ఫిర్యాదు చేస్తామని, వారు న్యాయం చేయకుంటే కోర్టుల ద్వారా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మ దానం 30న చెలో హైదరాబాద్, వచ్చే నెల 8న చెలో ఢిల్లీ కార్యక్రమాలను నిర్వహించి బీసీ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని జార్జుల జార్జుల హెచ్చరించిండు. మంచిగానే హెచ్చరించినావు కానీ ఇప్పుడు మరి మొత్తం అందరినీ కలుపుకొని ఎందుకు ప్రోగ్రామ్? అరే ఇంతమంది జార్జుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, ఇటు తీన్మార్ మల్లన్న ఉన్నాడు, ఇటు ఆర్ కృష్ణన్న ఉన్నాడు, అటు చిరంజీవులు సార్ ఉన్నారు, అటు జస్టిస్ ఈశ్వరయ్య సార్ ఉన్నాడు. బీసీలకు వెన్ను దండుగా నిలబడే ఎస్సీ బిడ్డలు ఉన్నారు, డాక్టర్ విశారదన్ మహారాజ్ ఉన్నారు, ఇక్కడ మందకృష్ణ మాదిగా ఉన్నారు, ఇక్కడ కవితకు ఉన్నది, మా కల్వకుంట్ల కవితకు ఉన్నది. మీరు ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి అష్ట దిగ్బంధనం చేయండి ప్రభుత్వాన్ని. వనికి పోతుంది రాష్ట్రం ఉచ్చబడదా? మీకు ఆ చేత కావట్లేదా? మీకు ఒక్కసారి కాల్ పిలుపు చేసి మీ కార్యకర్తలను హైదరాబాద్లో ఒక్కసారి అష్ట దిగ్బంధనం చేయండి. తెలంగాణ ఊరికేనే వచ్చిందా? కేసీఆర్ ఇంట్లో వంట వచ్చిందా? తెలంగాణ ఎన్ని ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండి కేసీఆర్. ఈ బీసీ రిజర్వేషన్లే సాధించలేకపోతున్నారు మీరు. ఇప్పుడు మళ్ళా అధికారుల తప్పిదమని అంటే ఏ ఒక్క అధికారైనా స్వచ్ఛందంగా పనిచేసే అవకాశం ఉన్నదా? రాజకీయ నాయకులు ఇంట్లో కూర్చొని చేసిండా అధికారుల తప్పిదం? స్వచ్ఛందంగా గవర్నమెంట్ ఏం చెప్తే అది గదే చేస్తాడు వాడు. పాపం ఏం చేసేటువంటి పరిస్థితి లేదు అధికారి. ఇది బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం. ఇంత దారుణంగా బీసీలను ముంచేటువంటి పని చేస్తూ ఉన్నారు.